నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం తీవ్ర అభ్యంతరం. నోటిఫై చేశాక 2 ఏళ్లలో చూసుకోకపోతే ఆస్తులు దక్కవని వెల్లడి. ప్రపంచంలో లేని మద్యం బ్రాండ్లన్నీ ఏపీలోనే ఉన్నాయన్న షర్మిల. నిషేధమంటూనే వైకాపా సర్కార్ వ్యాపారం చేస్తుందని మండిపాటు. నిడదవోలు సమస్యలను జగన్ గాలి కొదిలేశారన్న కందుల దుర్గేష్. కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని స్పష్టీకరణ. మండుటెండలోనూ కూటమి అభ్యర్థుల జోరు ప్రచారం. ఇంటింటికి మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థన. విదేశీ వలసదారుల వ్యాఖ్యలపై శ్వేత సౌధం నష్ట నివారణ చర్యలు. బైడెన్కు భారత జపాన్ అంటే అమితమైన గౌరవం ఉందని వివరణ. ప్రపంచంలో లేని మద్యం బ్రాండ్లన్నీ ఏపీలోనే ఉన్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మద్యపాన నిషేధం అంటూనే సర్కార్ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. పోయినసారి ఎవరికేశారన్నా ఓటు? ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? రఘురామరెడ్డి. స్మగ్లర్ కదా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా అన్ని చేస్తాడట కదా. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? రాజోలి ప్రాజెక్ట్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు కట్టానన్నాడు కదా, శంకుస్థాపన చేశారు కదా. అయిందన్నా రాజోలి ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా? మీ ఎమ్మెల్యే కొట్లాడి కట్టించాడా? సాగు నీళ్లు లేకపోగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే వీళ్ళకి ఎందుకు వేయాలన్నా ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ప్రత్యేక హోదా లేదు కదా, కనీసం ఒక రాజధాని అయినా ఉందా మనకు? ఒక రాజధాని అయినా వచ్చిందన్నా? వీళ్ళని ఎందుకు ఓట్లు వేయాలి? ఎందుకు ఓట్లు వేయాలి? వీళ్ళని ఎందుకు గెలిపించాలి? ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడ్డారు? ప్రజల కోసం ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్నా నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కేంద్రంలో. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుందన్నా. ప్రత్యేక హోదా తీసుకురావడమే కాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా రాజధాని అయినా అన్నిట్లో రాజశేఖర రెడ్డి బిడ్డ హస్తం ఉంటుంది. మీరు ఆశీర్వదించండి. కూటమి మేనిఫెస్టోలో మత్స్యకారులకు పథకాలు పెట్టడంపై కాకినాడ జాలర్లు హర్షం వ్యక్తం చేశారు. సంతోషంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెదేపా, జనసేన నేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు భరోసాగా 20,000 ఇస్తామని ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం 10,000 ఇచ్చి కోతలు విధించేదని మండిపడ్డారు. ఉమ్మడి మేనిఫెస్టోలో మా మత్స్యకారులకు చాలా సంతోషకరమైనది ఈరోజు పెట్టడం అయితే జరిగింది. మత్స్యకారుల భరోసా గత ప్రభుత్వంలో 10,000 ఉంటే మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఈరోజు 20,000 ప్రకటించడం అనేది మత్స్యకారులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత అష్ట నష్టాలు పడుతున్నారనేది మీ అందరికీ తెలుసండి. 10,000 ఇచ్చేవారు. అవి ఒకరికి పడితే ఒకరికి పడేవి కాదు. ఆ 10,000 రూపాయలు కూడా పడిన వెళ్తే మీ అకౌంట్ నెంబర్ సరిలేదు, నువ్వు సరి చేసుకోరా అకౌంట్ నెంబరు, మేము అప్పుడు ఇస్తాం 10,000. అకౌంట్ సరిలేదు 10,000 మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వమ్మా? ఆ 10,000 పడితేనే కదా మేము తెచ్చిస్తామని అనుకోరు సార్. మేము వెళ్తే ఆ బ్యాంక్ వెళ్తే తిరగ్గా పడేవి. 900 ఉన్న మూట ఇప్పుడేమో 1,500 అయిపోయింది. నూనె దగ్గరికి వెళ్తే 100 రూపాయలు ఉన్న లీటర్ ఇప్పుడేమో 200 అయిపోయింది. పప్పు దగ్గరికి వెళ్తే 20 రూపాయల పప్పు ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. నువ్వు ఎప్పుడుకో ఏతావా 10,000? మాకేం సరిపోతాయి? మరి అనేక రకమైన స్కీములు పెట్టారు. ఆయన ఆదాన స్కీమ్ అయితేనేమి, బీసీలు లోన్లు అయితేనేమి, మత్స్యకారులకు బోట్లు అయితేనేమి, వలలు అయితేనేమి, ఇంజిన్లు అయితేనేమి, మెకనైజ్డ్ బోట్లకి అలాగే సబ్సిడీ అయితేనేమి అనేక రకమైన సదుపాయాలు కల్పించారు. ఇలాగ 10,000 రూపాయలు ఇచ్చి అరాకొరగా 18 సంవత్సరాలని చెప్పి కిందన కోత పెట్టి 50 సంవత్సరాలని చెప్పి పైన కోత పెట్టి ఒక బోట్లో 6కి రావాల్సింది 3కి ఇచ్చి ఇంకో 3కి ఇవ్వకుండా ఏసీ ఉందని చెప్పి ఒకరు తీసేసి తండ్రికి ఇస్తే కొడుకేమని చెప్పి నానా రకాలుగా మత్స్యకారు వ్యవస్థను నడ్డి విరిసి ఇవాళ మత్స్యకారు నడిరోడ్డు చేస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం బుద్ధి వచ్చేలాగా మరి చంద్రబాబు గారు అలాగే కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తీసుకున్న నిర్ణయం అమోఘం.
దౌర్జన్యంగా ప్రజల నుంచి కాజేసిన ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకునేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఆస్తుల సంరక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా ఈ చట్టం తెస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఎటువంటి వ్యక్తికి రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ కింద ప్రతి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఆస్తులు కాపాడుకునేటువంటి వాళ్ళకు ఆస్తులు ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు, వాటిని కాపాడుకునేటటువంటి హక్కు రాజ్యాంగబద్ధత కల్పించినటువంటిది కేంద్రం మొత్తం రాజ్యాంగం ప్రకారం. దానికి భిన్నంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించి పాస్ చేసి గెజిట్లో పబ్లిష్ చేసి అమలుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి కూర్చున్నారు. కారణం ఏమిటంటే ఈ చట్టాన్ని అమలు చేయవద్దు, ఈ చట్టాన్ని ఇది ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ని ఇది కనుక అమలు చేసినట్లయితే ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ ఉండదు. ఆస్తులు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. న్యాయస్థానాలకు ఉన్నటువంటి హక్కులను అరించివేస్తుంది, ప్రజల హక్కులను అరించివేస్తుంది. ప్రజలకు ఎటువంటి భద్రత వాళ్ళ ఆస్తులకు ఎటువంటి భద్రత లేదనేటటువంటిది చాలా స్పష్టంగా ఈ చట్టంలో ఉన్న అంశాల ద్వారా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది అని కనుక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా కబ్జాల పేరుతో కబ్జాలు చేస్తున్నారు. నాయకులు అనధికారికంగా కబ్జా చేస్తున్నారు దౌర్జన్యపూరితంగా. ప్రైవేట్ ఆస్తులు, అలాగే ఎన్ఆర్ఐల ఆస్తులు, ఎవరైతే అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళ ఆస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళకి తిరగబడిన వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా ఇప్పటికే కబ్జాలు మొదలుపెట్టారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం ఇవన్నీ చేయటం. ఇట్లాంటి పనులకు చట్టబద్ధత కలగజేసి అధికారుల ద్వారా వాళ్ళ ఆస్తులు కాజేయటానికి, ప్రజల ఆస్తులు కాజేయటానికి ఏర్పాటు చేసినటువంటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వాళ్ళు చేసేటువంటి అనధికార ఆక్రమణలు, అన్యాక్రాంతం, భూ కబ్జాలను లీగలైజ్ చేసుకోవడానికి వేసినటువంటి చట్టం ఇది. దీని ద్వారా ప్రజల ఆస్తిని ఈజీగా ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే వాళ్ళ పేరుతో లేకుండా చేయటానికి, వాళ్ళ పేరు నుంచి మరొకరి పేర్లు మార్చేయటానికి వాళ్ళకి సర్వస్వతంత్రమైన హక్కులు ఈ చట్టం కల్పిస్తున్నది. తద్వారా సామాన్య ప్రజానీకానికి రాజ్యాంగము ఆస్తుల పట్ల కలిగించేటటువంటి హక్కు మొత్తము పూర్తిగా కోల్పోతున్నారు. ఈ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ గనుక ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోతే వారసులు రావాలి కదా. మనం ఏం చేస్తామంటే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా వారసులు సర్టిఫికెట్ కొట్టాం. అది కూడా వీళ్ళే తీసుకున్నారు. వీళ్ళే వారసులు నిర్ణయిస్తారట, వీళ్ళే సర్టిఫికెట్ ఇస్తారట. మొత్తం అంతా కూడా వారసులు నిర్ణయించే అధికారం కూడా వీళ్ళకే ఉంటుంది. తరువాత ఇంకో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇక సెక్షన్ 46 ప్రకారము రెవెన్యూ అధికారులు, అంటే ఇప్పుడు ఈ టైటిలింగ్ ఆఫీసర్స్ వాళ్ళ నిర్ణయించినటువంటి హక్కులే శాశ్వత భూ హక్కులుగా గుర్తించబడతాయి. ఇంతకుముందులాగా అడంగల్స్, రెవెన్యూ రికార్డ్స్, పట్టాదారి పాస్ పుస్తకాలు ఇవేవి కూడా చెల్లవు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు జగన్ను గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ ఐకాసా కన్వీనర్ సిద్దిక్ అన్నారు. రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రలో భాగంగా ఐకాసా బృందం గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించింది. జగన్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తూ తెదేపా అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ సహా యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నిలబెట్టుకోలేదని సిద్దిక్ విమర్శించారు. ఉద్యోగాలు కావాలని ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. బటన్లు నొక్కామని చెబుతున్న వైకాపాకు ఈవీఎం బటన్ నొక్కి బుద్ధి చెబుతామని ఐకాసా నేతలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చారు, ఎన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్నిసార్లు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, ఎన్ని పోస్టులతో మెగా డిఎస్సీ ఇచ్చారు, ఎన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేశారు. శ్వేతపత్రం ఇవ్వగలరా? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అంటున్నాడు. 40 లక్షల
లక్షల కుటుంబాలు కన్నీటి పర్యంతమై బిడ్డకు ఉద్యోగాలు రాక నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతా ఉంటే ఏ విధంగా నువ్వు మంచి జరిగితే ఓటేయండి అని ఎలా అడుగుతావని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు పరిశ్రమలు తేకపోవడంతో పాటు గంజాయిని, డ్రగ్స్ ను, కొకైన్ లాంటి మారక ద్రవ్యాలను తీసుకొని వచ్చి నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా వాటికి కేంద్రంగా మార్చావే గాని యువతకు ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అడుగుతున్నాం. సీఎం జగన్ సభలన్నా, బస్సు యాత్రలన్నా, రోడ్డు షోలన్నా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన వెళ్లే మార్గంలో పచ్చని చెట్లు, విద్యుత్ తీగలు తొలగించేస్తున్నారు. నేడు సీఎం జగన్ కనిగిరి పర్యటన కోసం స్థానిక అధికారులు విద్యుత్ తీగలను తొలగించారు. జగన్ బహిరంగ సభ నిర్వహించే స్థానిక పామూరు బస్టాండ్ కూడల్లో విద్యుత్ వైర్లు, సర్వీస్ తీగలను తొలగించారు. సీఎం పర్యటించే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటారన్న ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యల్ని ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టేందుకే తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. రైతులను మోసం చేసిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని ముద్రించిన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మా రైతుల డబ్బులు ఎప్పుడు ఇస్తావు రాచమల్లు అంటూ కరపత్రంపై ముద్రించారు. 2020లో ఓ గోదాము యజమాని అప్పు విషయంలో ఎమ్మెల్యే రాచమల్లు మధ్యవర్తిత్వం చేశారని తెలిపారు. గోదాము యజమాని ఆస్తి కొనుగోలు చేసి అతను ఇవ్వాల్సిన డబ్బు తాను చెల్లిస్తానని నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. 5 కోట్లకు గాను కేవలం 2,20,00,000 మాత్రమే చెల్లించి మిగిలిన డబ్బులు చెల్లించలేదన్నారు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎమ్మెల్యే రాచమల్లు బెదిరించారని రైతులు కరపత్రంలో ఆరోపించారు. జగన్ సర్కారుతో విసిగిపోయిన ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకు సిద్దమయ్యారని నిడదవోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో నిడదవోలులో సమస్యలు పట్టి పీడిస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్య క్రమంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో కూటమికి గోదావరి జిల్లాలో పూర్తి జోష్ కనిపిస్తోందంటున్న కందుల దుర్గేష్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థిగా నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొద్ది కాలంలోనే ఆయన మొత్తం నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆయన గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని దుర్గేష్ తో మాట్లాడదాం. సార్, ఇక్కడ మీరు కొద్ది కాలంలోనే చివరి నిమిషంలో అనూహ్య పరిస్థితుల్లో రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి ఇక్కడ నిడదవోలులో పోటీ చేస్తున్నారు. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు, జనసేన కలిసి ఎలా ముందుకు సాగుతుంది? కొద్ది కాలంలోనే మనం ఎక్కువ ప్రాచుర్యం పొందడానికి, ప్రజలతో మమేకం అవటానికి ఒకటి జనసేన పార్టీ నాయకునిగా నేను ముందుకు వెళ్ళటం అనేటువంటి ఒక కారణం అయితే, రెండోది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా బూరుపల్లి శేషారావు గారు, మాజీ శాసనసభ్యులు వారు గాని, వారితో ఉన్నటువంటి పట్టణ అధ్యక్షులు గాని, ఇతర అధ్యక్షులు గాని, వారందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తూ, భారతీయ జనతా పార్టీ వారు గాని అందరూ కూడా సహకరించడం వల్ల ఇవాళ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన,
భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఒకే బాటగా ఒకే మాటగా ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రత్యర్థుల కంటే ముందుకు వెళ్ళగలిగాం, ప్రజల్లో మమేకం కాగలిగాం. ప్రజల యొక్క స్పందన కూడా అద్భుతంగా 5 సంవత్సరాలుగా విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి లేదు, ముఖ్యంగా పూర్తిగా నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గం కానీ నిడదవోలు పట్టణం కానీ ఇవాళ ప్రజలందరూ కూడా నాయకత్వ మార్పు గురించి పూర్తిగా ఆలోచిస్తున్నారు. నాయకత్వం మార్చుకోవాలి, రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమి రావాలి, ఇక్కడ కూడా స్థానికంగా నాయకులు మారాలనేటువంటి ఆలోచనతో వారందరూ చాలా మంచి స్పందన ఇస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు, జేజేలు పలుకుతున్నారు. ప్రధానంగా వైకాపా పాలనా వైఫల్యాలు రాష్ట్రంలో ఎలా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిడదవోలు నియోజకవర్గంలో కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి. ఆర్ఓబి నిర్మాణం చేయడంలో గానీ, రైతుల సమస్యలు, సకాలంలో వారికి ధాన్యం డబ్బులు జమ చేయటం, ఇతరితర సమస్యలు అన్ని ఎదుర్కొంటున్నారు. అట్లాగే రహదారి దుస్థితి కూడా ఉంది. టిట్కో గృహాలు కేటాయించకపోవడం, ఇలాంటి సమస్యలు మీరు వస్తే ఎలా పరిష్కరిస్తారు? ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో మనం పరిష్కరించవలసినటువంటి అంశాలు. ఎందుకంటే నిడదవోలు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పేరుకుపోయాయి. ఇక్కడ పట్టణంలో చూసుకుంటే మనకి ఆర్ఓబి ఊరికే కంటి తుడుపు చర్యగా శంకుస్థాపనలు అయితే చేశారు కానీ ప్రారంభోత్సవాలు చేయలేనటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం అనేటువంటి అంశంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇక్కడ కూడా శంకుస్థాపన చేశారు కానీ ప్రారంభోత్సవం చేయడం కానీ నిర్మించడం కానీ చేయలేదు. అదే విధంగా చినకాశి రేవు దగ్గర 40 ఆలయాలు ఇక్కడికి వెళ్ళడానికి వంతెన దారి ఉండాలి. ఆ వంతెన దారిని నిర్మించడంలో కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు. అదే విధంగా ఇక్కడ క్రీడలకు బాగా ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మినీ స్టేడియం గురించి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక ప్రయత్నం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం మారిన ప్రభుత్వం ఏ రకమైన దృష్టి పెట్టకుండా ఇవాళ కూడా మినీ స్టేడియం లేనటువంటి పరిస్థితి నిడదవోలు లాంటి పట్టణంలో కనపడతాం. అదే విధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు కేవలం రైతు మోసం కేంద్రాలుగా తయారయ్యాయి. అక్కడ వాళ్ళ దగ్గర సరుకు తీసుకుంటారు కానీ వాళ్ళకి జమ చేయాల్సిన ధనాన్ని బ్యాంకుల్లో జమ చేయడానికి 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు టైం పడుతుంది. రైతు భరోసాగా ఇచ్చేటువంటి ఆ అరాకొరా సపోర్ట్ కూడా సరిగ్గా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలి. వీటిని ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లి పరిష్కరిస్తాం. అదే విధంగా బసిరెడ్డిపేట ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మనకు కావాల్సింది ఒక ప్రాథమిక పాఠశాల మంచిది కావాలనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తుంది తప్పితే ఇక్కడ స్థానికంగా ఒక పిహెచ్సి కూడా లేనటువంటి పరిస్థితి. వేరే ప్రాంతానికి వెళ్లాలంటే ఎప్పటికప్పుడు 10 నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది, ఇక్కడ గేటు పడిపోతా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోలో గానీ ఇతరత్ర గానీ వెళ్లాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అదే విధంగా ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేయడం అనేది ఒక టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు. ఆ రెండింటి మీద కూడా దృష్టి పెడతాం. జనసేన, తెలుగుదేశం పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతమైన మేనిఫెస్టోగా ప్రజలందరూ కీర్తిస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా అమలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం. వైకాపా రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. గోదావరి జిల్లా పిఠాపురం నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ ప్రభావం ఈ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతోంది? మీ కూటమి విజయావకాశాలు రాష్ట్రంలో ఈసారి ఎలా ఉండబోతుంది? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం అనేది ఒక పెద్ద వరంగా మా అందరికీ లభిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రభావం చాలా పెద్దగా కనపడతా ఉంది. ఆయన స్థానికంగానే ఉండి ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని పర్యటించారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి మీటింగులను పెట్టి దాని ద్వారా కూడా ప్రజలందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది. దాని ప్రకారం చూస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి లభించింది. ఏ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనేటువంటి మాట వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రజల యొక్క ఓటు వేసే విధానం ఏకీకృతం అయిపోయింది. అందరూ కలిసి ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమికి ఓటు వేయాలనేటువంటి ఆలోచనకి రావడం జరిగింది. రాష్ట్రంలో కూడా ఇవాళ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక రకమైన వాతావరణం. ఇప్పుడున్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, అదే విధంగా కక్ష సాధింపు ప్రభుత్వంగానే 5 సంవత్సరాలు నడిచింది తప్పితే ఏ రోజు కూడా 144 సెక్షన్ లేనటువంటి రోజు గాని, సెక్షన్ 30 లేనటువంటి రోజు గాని లేదు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా. అటువంటి దుర్మార్గకరమైనటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 3 నెలల కాలంలోనే తన సతీమణి, తల్లిని కోల్పోయిన కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో తక్కువ కాలంలోనే ప్రజల్లో మమేకం అవుతూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైకాపా పాలన వైఫల్యాలు తమకు వరంగా మారబోతున్నాయి. రాష్ట్రంలోనూ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు, అధికారంలోకి రాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.